పెద్దలు చెప్పినట్లు రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు జవాబుదారీతనానికి ఒక పక్క, మడమ తిప్పని నాయకత్వానికి మాట తప్పని నాయకత్వానికి ఒక పక్క, యూటర్న్ నాయకత్వానికి కాలానుగుణంగా ఊసరవెల్లిలాగా రంగులు మార్చే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికలు ప్రజలుగా చూసి వాళ్ళను హక్కున చేర్చుకునే నాయకత్వానికి, ప్రజలను ఓటు బ్యాంకుగా చూసే నాయకత్వానికి మధ్య జరుగుతున్నాయి. పేద ప్రజల అవసరాలు, సామాన్య ప్రజల అవసరాలు ఎలక్షన్లప్పుడే గుర్తుకొచ్చే నాయకత్వానికి, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చే నాయకత్వానికి, ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో అవుట్డేటెడ్ నాయకత్వానికి, మాట తప్పని నాయకుడు మన జగన్ గారి మడమ తిప్పని నాయకత్వానికి, ప్రజలను పేద ప్రజల అభ్యున్నతికి కట్టుబడ్డ నాయకత్వానికి జరగబోతున్నాయి. నియంతృత్వ పాలనకు పోలీసులతో చేయించి నియంతృత్వ పోకడలు, ఎమర్జెన్సీ పోకడలు తలపించే నాయకత్వానికి, ప్రజారాజ్యము తెచ్చే నాయకత్వానికి మధ్య జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ నాయకత్వం చూస్తే ప్రతిదీ ముందేమో ఏది చూసినా కూడా ఇది అలవి కాదు, ఈ హామీలు అలవి కాదని చెప్తూ, ఒక నెల ముందు ఇందాక మన పెద్దలు రామచంద్ర గారు చెప్పినట్టు నోటిఫికేషన్ వచ్చిన అర్ధరాత్రి కూడా ఆ రుణమాఫీ చెల్లించామనో, అక్క చెల్లెమ్మలకు ఆడపడుచులను కూడా మోసం చేసే విధంగా పోస్ట్ డేటెడ్ చెక్కులు చెల్లవని తెలిసి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఏ విధంగా మనం చేస్తున్నామో చూస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తారు. రేపు సెక్యులర్ విధానాలకు కట్టుబడి ఉన్న నాయకత్వానికి, ఓడ దాటిన తర్వాత ఓడ మల్లప్ప, తర్వాత బోడి మల్లప్ప అని నియంతృత్వ విధానాలు, తర్వాత మతతత్వ శక్తులతో ఉన్న విధానానికి, లౌకిక విధానానికి ఎప్పుడు కట్టుబడి ఉన్న నాయకత్వానికి ప్రజలు ఓటేయబోతున్నారు. మనం చూసాం మైనారిటీలకు, షెడ్యూల్డ్ కులాలకు ఏ విధంగా 2 నెలలు 3 నెలల క్రితం నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చింది. అక్టోబర్లో ఏ విధంగా మంత్రి పదవి ఇచ్చి అవమానాలకు గురి చేసే విధంగా ప్రవర్తించారో మనం చూసాం. అటువంటి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. సామాన్య ప్రజల, పేద ప్రజల అవసరాలు తీర్చే నాయకత్వం, వ్యవసాయాన్ని తిరిగి పండగ చేసే నాయకత్వం రాబోతా ఉంది. మన డ్వాక్రా మహిళలు విద్య, వైద్యం, ఆరోగ్యం పేదలకు ఇచ్చే నాయకత్వం రాబోతా ఉంది. మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, మన పెద్దలు చెప్పినట్టు అకుంఠితంగా ఈ నెలపాటు మనం అందరం కష్టపడి మన పెద్దలు చెప్పినట్టు ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచే సంక్షేమ కార్యక్రమాలు మొదలవుతాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో ఎలక్షన్లో ఒక నెల ఉందనంటే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం ఉండదు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.